ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి మా అనామలీ స్కాన్, టిఫా స్కాన్ అంటారు కదా, అది 5th మంత్లో చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అనే చెప్పాలి ప్రెగ్నెన్సీలో. ప్రతి పేరెంట్ కూడా ఈగర్గా వెయిట్ చేసే స్కాన్. ఎందుకంటే ఈ స్కాన్లో మన బేబీ క్లియర్గా కనిపిస్తారనమాట. ఫేస్, హ్యాండ్స్, ఐస్ అన్నీ కూడా పర్ఫెక్ట్, అన్నీ కూడా డెవలప్ అయి ఉంటాయి. కాబట్టి ఈ స్కాన్లో మనకు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసి అనామలీ స్కాన్ 18 to 22 వీక్స్ మధ్యలో చేస్తారు. మోస్ట్లీ డాక్టర్స్ మనకు 20 or 22 మధ్యలోనే స్కాన్ రెఫర్ చేస్తారు. ఎందుకంటే అప్పుడే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ బేబీ మూమెంట్స్ కూడా బాగుంటాయి అనేసి. నాకు ఇప్పుడు 21 వీక్స్. సో ఇవాళ అయితే వెళ్తున్నాం అనామలీ స్కాన్కి. 11:30కి మాకు అపాయింట్మెంట్ ఉంది. ఈ స్కాన్లో ఏమంటే మనకు ఎన్టీ స్కాన్లో వచ్చేసి మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. ఈ అనామలీ స్కాన్లో డీటెయిల్గా బేబీ యొక్క ఆర్గన్స్, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఆర్గన్ని కూడా చెక్ చేస్తారనమాట. ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, గ్రోత్ అంతా బాగుందా లేదా అనేసి. అలాగే బేబీ వెయిట్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, మన ప్రెగ్నెన్సీ అంటే గెస్టేషనల్ ఏజ్కి మన ప్రెగ్నెన్సీ వీక్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి చెప్తారు ఈ స్కాన్లో. మేమైతే ఈసారి 3Dలో స్కాన్ చేపిద్దాం అనుకుంటున్నాం. ధన్వి ప్రెగ్నెన్సీలో, నేను ధన్వి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ట్రై చేసాము 3D స్కాన్ ఒక్కటన్నా, అంటే ఒక స్కాన్లో అయినా 3D తీసుకుందాము అనేసి. ఎందుకంటే బేబీ విజువల్స్ బాగా కనిపిస్తాయి. అంటే మనకు ఆల్మోస్ట్ రియల్ ఫేస్ ఎలా, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో కొద్దిగా సిమిలారిటీలో కనిపిస్తాయి అనేసి. బట్ అప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఆ టైంలో అసలు ఎక్కడ బెంగళూరులో ఎన్ని హాస్పిటల్స్ తిరిగామో ఎక్కడ 3Dనే లేదు, ఇంకా 2Dనే చేసాను. ఈసారి లక్కీగా మేము వెళ్ళే స్కాన్ సెంటర్లోనే 3D అవైలబుల్ ఉంది. సో ఇవాళ 3Dలో స్కాన్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో అది ఇంకొంచెం ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ నేను మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసి, పప్పు వేసి, కర్ణాటక రెసిపీ ఇది, బిసిబెల్లబాత్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ సింగిల్ పాట్ రెసిపీ అనే చెప్పొచ్చు. ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఎలా అయిపోయిందంటే అన్ని సపరేట్ కర్రీస్ ఇవి చేసుకునే టైం లేనప్పుడు ఇలా 1 పాట్ రెసిపీస్ ఎక్కువ చేస్తుంటా. అందులో బిసిబెల్లబాత్ ఒకటి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ టైంలో కొంచెం ఈజీగా తినగలుగుతాము. సో ఇవాళ వ్లాగ్లో మా అనామలీ స్కాన్ ఎలా ఉండబోతోంది ఏంటి, అలాగే డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు, ఏమైనా మెడిసిన్స్ చేంజ్ చేస్తారా ఏంటి, కొన్ని ఏమైనా ప్రికాషన్స్ చెప్తే అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ బిసిబెల్లబాత్ చేసి పెట్టేశాను. రెసిపీ అయితే క్విక్గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ బిసిబెల్లబాత్ చేయడం కోసం నేను 1/2 కప్ రైస్, 1/2 కప్ కందిపప్పు, ఈ రెండు కూడా వాష్ చేసి బాగా ఒక 1/2 అవర్ పాటు సోక్ చేశాను. దీనికి మనం టోటల్గా 1 కప్ తీసుకున్నాం కదా, 1 కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అప్పుడే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనిలోకి మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇలా చాప్ చేసి వేయచ్చు. నేనైతే కొద్దిగా పచ్చి బఠానీలు, అలాగే బీన్స్, క్యారెట్, పొటాటో వేసుకుంటున్నాను. దీంట్లోకి నూలుకోలు వేసినా కూడా బాగుంటుంది. నా దగ్గర లేదని వేయడం లేదు. ఇంకా మనకు వేరే ఏ వెజిటేబుల్స్ అయినా కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఉప్పు, మనము టోటల్ బిసిబెల్లబాత్లో వేసే ఉప్పులో 1/2 ఆఫ్ ద క్వాంటిటీ ఉప్పు ఇందులోకి వేయాలి. మిగిలిన 1/2 మనము ఆనియన్స్ అవి వేయించుకునేటప్పుడు వేయాలి. అలాగే కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. మనకు మామూలుగా పప్పులు పొంగుతాయి కదా, పొంగకుండా. ఇంతే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ కుక్ చేస్తే వెజిటేబుల్స్ చాలా ఉడికిపోతే తినడానికి బాగోదు. జస్ట్ 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా తాలింపు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసము ఒక కడాయిలో ఒక 4 to 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ బిసిబెల్లబాత్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు, చాలా రకాలుగా చేయొచ్చు. నాకు ఇది క్విక్గా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా గ్రౌండ్ నట్ వేసుకుంటున్నాను. ఈ గ్రౌండ్ నట్ ఆప్షనల్, బట్ క్రంచీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా గ్రౌండ్ నట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత
కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవి చిటపట్లాడాక ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్నా, అలాగే కొద్దిగా వెల్లుల్లి అలా గార్లిక్ని క్రష్ చేసి తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం కన్నా ఇలా అప్పటికప్పుడు తురిమి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నా. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ కుక్ చేసేటప్పుడు వేసింటాము, సో చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ. దీనంతా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గాక నేను కొద్దిగా క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకుంటున్నాను. మన దగ్గర ఏ క్యాప్సికమ్ ఉంటే అది వేయొచ్చు. క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, అలాగే ఇందులోకి మెయిన్ ఇది బిసిబెల్లెబాత్ పౌడర్. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో మనకు షాప్లో కూడా దొరుకుతుంది బిసిబెల్లెబాత్ పౌడర్, అదైనా యూజ్ చేయొచ్చు. ఒక 4 టీ స్పూన్ అంత వేస్తున్నాయి. చిన్న టీ స్పూన్, మామూలు పెద్ద టీ స్పూన్ అయితే 2 టీ స్పూన్ సరిపోతుంది. మేము ఈ బిసిబెల్లెబాత్ ఇంతకుముందు రెగ్యులర్గా చేసేవాళ్ళం. అదేమవుతుందంటే మనకు డైలీ టిఫిన్స్లోకి ఇచ్చేసే గుర్తుకే రాదు, మర్చిపోతుంటాం. బట్ నేను కన్సీవ్ అయిన తర్వాత నుంచి బిసిబెల్లెబాత్ క్రేవింగ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి, కొంచెం పుల్లగా బాగుంటుంది తినడానికి అనేసి ఈ బిసిబెల్లెబాత్ పౌడర్ ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. ఓకే, నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేయలేదు కాబట్టి చిల్లీ పౌడర్ వేసా. బయట మనకు షాప్లో దొరికి బిసిబెల్లెబాత్ పౌడర్లో ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసింటారు కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకుంటే మంచిది. ఇది వేసేసాక జస్ట్ ఒక 1 మినిట్ వేయించేసుకొని ఇలా సన్నగా కట్ చేసిన ఒక 2 టొమాటోలు వేస్తున్నాను. ఈ టొమాటోలు కూడా వేసేసి బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. దీనిలోకి నేను కొద్దిగా చిన్న చింతపండుని నానబెట్టున్నాను, దాని జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. చింతపండు రసం వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇంకొక టొమాటో ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొద్దిగా పుల్లగా ఉంటేనే టేస్ట్ తినడానికి బాగుంటుంది, పుల్లగా కారంగా వెజిటేబుల్స్తో పాటు. ఇలా చింతపండు గుజ్జు వేసాక జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీనిలోకి నేను ఒక 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. హాట్ వాటర్ వేస్తున్నాను, నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసేసి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నే మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఒక 5 మినిట్స్ బాగా తెరిలిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటున్నాను. పప్పు రైస్ విజిల్ అయితే వచ్చింది. కంప్లీట్ ప్రెషర్ పోయాక దీన్ని దానిలోకి కలిపేసేయాలి. ఇలా కంప్లీట్గా ప్రెషర్ పోయాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం 4 కప్స్ వాటర్ వేస్తేనే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది, లేదంటే పులావ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులోకి వేసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, దీన్ని మళ్ళీ మనమేం కుక్ చేయాల్సిన అవసరం లేదు, 2 వేడిగానే ఉంటాయి. బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా ఉంది అనేలాగుంటే ఇంకొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ మెజర్మెంట్స్కి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది ఇలా జారుడు కన్సిస్టెన్సీ ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇంతే, సింపుల్గా క్విక్గా చేసుకునే ప్రోటీన్ రిచ్ బిసిబెల్లెబాత్ అయితే రెడీ. ఇది మనం కొంచెం అనుకున్నా ఎక్కువే అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అంటే మనకు ఎంత కావాలో చూసుకొని చేస్తే మంచిది. ప్లస్ ఇది కొంచెం ఎక్కువే తినేస్తాం, బాగుంటుంది టేస్ట్ కాబట్టి. ఇంకా బిసిబెల్లెబాత్ చేసి పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి పూజ చేస్తున్నాను. నాకు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ డేలో ఏదో ఒక టైం పూజ చేయడం అలవాటు, ముందు నుంచి కూడా అలవాటే ఇది. అండ్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా డెలివరీ ముందు వరకు కూడా పూజ చేస్తూనే ఉన్నాను. మొన్న వ్లాగ్లో ఒకరు అడిగారు, అంటే అక్క 5th మంత్ తర్వాత మనం పూజ చేయకూడదు అంటారు కదా ప్రెగ్నెన్సీలో అనేసి. అలా ఏం లేదు, హ్యాపీగా మన బాడీ సపోర్ట్ చేస్తోంది అంటే మనం డెలివరీ ముందు వరకు కూడా చేయొచ్చు. మేము అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే గుళ్ళో పురోహితుల వారిని అడిగితే వాళ్ళు చక్కగా పూజలు చేయొచ్చమ్మా, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమంటే 5th మంత్ తర్వాత ఫ్రూట్స్ని ఎవరికి దానంగా కానీ వాయినంగా కానీ లేదా తాంబూలంలో ఫ్రూట్స్ ఇవ్వకూడదు. అలాగే 7th మంత్ తర్వాత టెంకాయ కొట్టకూడదు, ఇంట్లో కావచ్చు గుళ్ళో కానీ టెంకాయ కొట్టకూడదు అనేసి అయితే చెప్పారు. అదర్వైజ్ మనకు
ఓపిక ఉందంటే హ్యాపీగా డెలివరీ వరకు కూడా మనం పూజ చేయొచ్చు. పూజ చేయడం కూడా నాకు ఒక రొటీన్లో ఒక పార్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనం ఇది చేయడం వల్ల బేబీకి కూడా ఒక మంచి రొటీన్ సెట్ అవుతుంది. ఎలా అంటే మనం ఈ పూజ చేస్తున్నప్పుడు మంత్రాలు అలాగే శ్లోకాలు చదువుతాము. బేబీ కూడా అవన్నీ నేర్చుకుంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, మా ధన్వికి 1.5 years వచ్చేసరికి ఎన్ని శ్లోకాలు వచ్చాయి. తనకు అంత ఫ్లూయెంట్గా నోరు తిరిగేది. అంటే తను చిన్నప్పటి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి వింటూనే ఉంది. నేను డైలీ శ్లోకాలు చదివేదాన్ని అప్పటి నుంచి కూడా. నమ్ముతాను నేను ఇవన్నీ స్ట్రాంగ్గా. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవన్నీ కూడా అని అనుకుంటా. అండ్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో పూజ చేయడం వల్ల ఇవన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి. మనము స్ట్రెస్ ఫ్రీగా కామ్గా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది నేను నమ్ముతాను. ఈ బెంగళూరు వెదర్ ఏమో కానీ సమ్మరు వర్షాలు పడతాయి, వింటర్లోనూ వర్షాలు పడతాయి. ఈ 3-4 రోజులుగా వెదర్ అస్సలు బాగాలేదు. వర్షాలు పడుతున్నాయి, పొద్దునేమో మంచు, ఫుల్ ఫాగ్ ఉంటుంది. అస్సలు చలి, భయంకరంగా చలి. ధన్వి కూడా 2 రోజులుగా ఫుల్ హై టెంపరేచర్, ఒకలాగా వైరల్ ఫీవర్ లాగా స్టార్ట్ అయింది. 102, 103 ఉంటూనే ఉంది. సిరప్ వేసినప్పుడు ఒక 3 hours 4 hours బాగుంటుంది, మళ్ళీ 102 టెంపరేచర్ వచ్చేస్తుంది. 2 రోజులుగా అలాగే అయింది. పాపం కొద్దిగా బాగుంది అనుకొని ఎప్పుడు అనుకుంటుంటామో ఆలోగానే ఈ ఫీవర్లు వస్తుంటాయి. ఎక్కడ చూసినా హాస్పిటల్కి వెళ్తే వైరల్ ఫ్లూ సీజన్ అంటారు. ఎప్పుడు వెళ్ళినా ఫ్లూ సీజనేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. పాపం పిల్లలు చాలా వీక్ అయిపోతారు ఈ జ్వరాలు వచ్చి వచ్చి. అసలు ఈ ఎండలు ఎప్పుడు చూస్తామా అని ఎలాగుంది. ఇవాళ కొంచెం ఎండగా ఉంది, పర్లేదు. కొద్ది ఫీవర్ అయితే తగ్గింది. నిన్న నైట్ అయితే ఎలా అంటే ఫుల్ తల మొత్తం డ్రెస్ నీళ్లు తడుపుకుంటే ఎలా ఉంటుంది ఆ రేంజ్కి స్వెట్ అయిపోయింది. కొంచెం జ్వరం తగ్గింది వాళ్ళు, పర్లేదు కంపారిటివ్లీ 2 రోజులతో పోల్చుకుంటే. అందుకనేసి జస్ట్ స్పాంజ్ బాత్ ఇచ్చా, స్నానం ఏం చేపిలే ఇవాళ. స్పాంజ్ బాత్ చేపించి బయలుదేరుతున్నాం ఇంకా కదా నాన్న. ఓన్లీ బట్ట పెట్టి చూస్తారా? ఎక్కడికి వెళ్తున్నాం నాన్న ఈరోజు? బేబీని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం. బేబీని చూడడానికి ఏమని చెప్తావు బేబీకి? ఇప్పుడు నేను చూస్తే అక్క అక్క పక్కన కానీ వాళ్ళకి ఏం చెయ్యాలో తాకుండా ముక్కు చప్పిస్తారు. ముక్కు చప్పరిస్తారా నీకు అక్క అక్క అని? నీకు గ్రీన్, నీకు బ్లాక్ పెడతాలే. ఎందుకు? ఈసారి కూడా స్కూల్కి పంపించేసి వెళ్దాం అనుకున్నాం కానీ తను అస్సలు ఒప్పుకోలేదు. ఆ పైగా తనకు ఫీవర్ కూడా వచ్చింది. ఇంకా ఫీవర్ వస్తే మేము జనరల్లీ 4-5 days పంపిము, ఎందుకంటే వేరే పిల్లలకు కూడా స్ప్రెడ్ అవుతుంది, వద్దు అనేసి బాగా రెస్ట్ తీసుకోవాలి. అది కాక తను స్కూల్కి వెళ్ళిందంటే విపరీతంగా ఎగురుతుంది, టయర్డ్ అయిపోతుంది. వాళ్ళు ఈ టైంలో టయర్డ్ అయ్యారంటే ఇంకా జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది అనేసి 4-5 రోజులు ఫీవర్ వస్తే ఇంకా ఆ వీక్ అంతా స్కూల్ డుమ్మానే కదా నాన్న. స్కూల్కి ఏం చేస్తావు నాన్న నువ్వు జ్వరం వస్తే? నువ్వేదో అంటావే. లీవ్ పెడతా. ఇప్పుడేదో చెప్తున్నా. మామూలుగా ఏమంటుందంటే అమ్మ నేను మానాలు పెట్టేస్తా అంటుంది. నామాలని చెప్పదు, మానాలు పెట్టేస్తాను అంటుంది. ఏందన్న అది? నామాలా మానాలా? మానాలు కాదు, నామాలు. రివర్స్ అంటున్నావు నువ్వు. నిన్నటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తాను, అమ్మ బేబీని ఎప్పుడు చూపిస్తారు అనేసి. ఈసారి పుట్టబోయే బేబీ అమ్మాయి ఏమో కానీ ఫస్ట్ అక్క అని మాత్రం అంటారు, అది గ్యారంటీ. ఎందుకంటే అన్నిసార్లు పొద్దు నుంచి చెప్తూనే ఉంటుంది, నేను అక్కని రా, అక్క అని పిలవాలి నన్ను, నేను అక్కని వచ్చాను, మాట్లాడు, నువ్వు కదలకపోతే చాలు. దోశ వేసే ఉంటుంది కదా, అది స్పాచులా దోశ తిప్పేది, అది తీసుకొచ్చి కడుపు దగ్గర ఇలా ట్యాప్ చేసి లే నన్న లే, అక్క వచ్చింది లే, అక్క వచ్చినప్పుడు నువ్వు యాక్టివ్ అవ్వాలి అనేసి కదా. ఈ బిసిబెళ్ళే బాత్కి బూందీ, కారా బూందీ వస్తుంది కదా, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకొంతమంది పాపడ్ పెట్టుకొని తింటారు, మా ఇంట్లో బూందీ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ బిసిబెళ్ళే బాత్ ఇష్టమో ఆర్ ట్రై చేశారో, లేదంటే ఫస్ట్ టైం వింటున్నారో కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది టేస్ట్ అయితే. పాపము ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చారా, నోరంతా కూడా ఒకలాగా అయిపోయింది, నాసియాలాగా. తనకు సిరప్ సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటాను, తినకవడం. లెమన్ స్మెల్ చూసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తర్వాత తింటోంది కదా నాన్న. సరే పుల్లగలేదు లెమన్, బాగుందా? ఇంకా ఈ స్కాన్స్కి అంటే 3rd month NT స్కాను, అనామలీ స్కాను, అలాగే గ్రోత్ స్కాన్, వీటికి
మన ఐడి ప్రూఫ్ కంపల్సరీ, ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు. ఫోన్లో ఉన్నా కూడా చూపించచ్చు. లాస్ట్ టైం మేము ఫోన్లోనే చూపించాం. ఎనీవేస్ ఇప్పుడు తీసుకెళ్దాం, క్యారీ చేస్తే బెటర్ కదా అనేసి ఇది కూడా తీసుకెళ్తున్నాము. ఇంకా ఈ స్కాన్ ఎంతసేపు అవుతుందో తెలీదు. బిసిబెల్లబాత్ కొంచెం ఉంది, ఇది బాక్స్లోకి అయితే ప్యాక్ చేసుకున్నా. ఇంకా స్నాక్స్లోకి కొన్ని పొమోగ్రనేట్స్, బనానా, అలాగే ఇవి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో. సో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నా. వీలైనంత వరకు బయట తినడం కన్నా ఇక్కడ తింటే మంచిదే. ఒకవేళ లేట్ అయ్యింది లంచ్ కంటే వాళ్ళు వేరే ఆప్షన్ లేదు. నాకు లంచ్ ప్రిపేర్ చేసే టైం కుదరలేదు కాబట్టి బయట తినేయాలి. స్కాన్ త్వరగా అయితే బేబీ మూమెంట్స్ బాగుండి త్వరగా ఇంటికి వచ్చేస్తాము. ధన్వికి ఇది ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ అయ్యింది. జీప్ వచ్చి పాపం ఇంకా 3 రోజులే అవుతోంది. పాపం వచ్చిన రోజు నుంచి ఫీవర్ తనకు. బయట వెదర్ కూడా బాగాలేదు, ఇంట్లోనే తిప్పుతోంది అలా ఇలా. ఇంకా మ్యూజిక్ ఉంది కదా, ఆన్ చేయడం, డ్యాన్స్ చేయడం, ఇదే పని. చాలేనన్నా ఇంకా టైం 11 అవుతోంది, బయలుదేరాము. ఇవాళ పర్లేదు, కొంచెం ఎండగానే ఉంది. ఈసారి స్కాన్కి టెన్షన్ ఏం లేదు, ఎక్కడో ఒక ఫీలింగ్ అనమాట, అంతా బాగానే ఉంటుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటే వెళ్తున్నాము. మెయిన్ ఏమంటే 3D ఫస్ట్ టైం కదా, 3D స్కాన్, కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, ఎలా ఉంటారు బేబీ ఏంటి అనేసి. అండ్ మాకన్నా ఎక్కువ ధన్వి అనమాట, తను చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది బేబీని చూడాలని. ఎందుకంటే లాస్ట్ NT స్కాన్కి తనని పిలుచుకెళ్ళలేదు. సో ఈసారి ఇంకా బేబీ అంత క్లియర్గా కనిపిస్తారు కదా, చూడాలని అయితే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుంది. మేము వెళ్ళింది వచ్చేసి క్రిస్మస్కి ముందు. ఫుల్ అంతా క్రిస్మస్ డెకరేషన్ ఉంది. మా ధన్వి అయితే బాగా ఆడుకుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ బేబీస్ని కూడా పెట్టారు. అంటే రియల్ స్కిన్ ఎలా ఉంటుందో ఆ టచ్ చేస్తే ఆ బొమ్మలు అలా ఉన్నాయన్నమాట. అమ్మ మన బేబీ కూడా ఇలాగే ఉంటారా, పుట్టిన తర్వాత ఇంతే సాఫ్ట్గా ఉంటారా, ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో ఇలాగా. ఇంకా మనకు వెళ్ళిన తర్వాత స్కాన్కి ముందు ఒక ఫామ్ అయితే ఇస్తారు, అన్నీ ఫిల్ చేయాలి. మనకి ఏమైనా మెడికల్ హిస్టరీ ఆల్రెడీ ఉందంటే, హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముందుగా చెప్పాను కదా, ఐడి ప్రూఫ్ అయితే కావాలి, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ వేరే ఎనీ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. నేను ఇవైతే ఫిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనకి ప్రెగ్నెన్సీ స్కానింగ్లు అనేవి పర్టికులర్ ఇంత టైంలోనే అయిపోతాయని మనం కన్ఫామ్గా చెప్పలేము. మాకు 11:30కి అన్నారు కదా, మా ముందు వెళ్ళిన వాళ్ళకి చాలా టైం పట్టింది అవ్వడానికి. సో ఎందుకన్నా మంచిది, ఎంత లేట్ అవుతుందో, ఒకవేళ మనకు కూడా స్కానింగ్ లేట్ అవ్వచ్చు అన్నట్టుగా. అది ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో వెళ్తున్నాము అంటే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒకటి క్యారీ చేయాలి, టాయ్స్ కావచ్చు లేదా ఇలా బుక్స్ కానీ. మా ధన్వికి బుక్స్ ఉంటే చాలు, కలరింగ్ చేయడం కానీ స్టోరీస్, ఇవి స్టోరీ చెప్పే కండిషన్ ఉంటుందో లేదో తెలియదు అనేసి కలరింగ్ బుక్ అయితే తెచ్చాను. సో తను కాసేపు అలా కలరింగ్ చేసుకుంది. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చిన్న క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో ఇలా స్కానింగ్ సెంటర్స్లో అంతా కూడా పిల్లలకి ప్లేయింగ్ ఏరియా పెడుతున్నారు. సో వాళ్ళ వెయిటింగ్ టైంలో ఎక్కువ ఇరిటేట్ చేయకోకుండా పేరెంట్స్ని అలా ఆడుకుంటారు అనేసి. సో అది కూడా మాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇవాళ ఆల్మోస్ట్ మేము 11:30కి వస్తే ఈవినింగ్ వెళ్ళేకి 7 అయ్యింది. ఇంతసేపు వరకు కూడా ధన్వి బాగానే ఎంగేజ్ అయ్యింది. ఇంకా స్కానింగ్కి మా టర్న్ వచ్చేసరికి 12:45 అయిపోయింది. వెళ్ళిన ఒక 15-20 మినిట్స్కే స్కానింగ్ అంతా అయిపోయింది. అంటే బేబీ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఈ స్కాన్లో ఏవేవైతే చెక్ చేస్తారో అన్ని మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేశారు. ఏమంటే మేము 3D స్కాన్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇందులో మెయిన్గా క్యూట్ బేబీ ఫొటోస్, అంటే మనకు స్కాన్ ప్రింట్స్ అయితే ఇస్తారు కదా, బేబీ ఫేస్ చూపించడం లేదు. ఒక్క ఫోటో కన్నా క్లియర్గా కంప్లీట్గా కనిపిస్తుందా ఫేస్ అనేసి చాలా ట్రై చేశారు డాక్టర్, అసలు కనిపించలేదు. మళ్ళీ చెప్పారు ఒక 5 మినిట్స్ అలా వాక్ చేసి రండి, వాక్ చేసి వచ్చాక బేబీ ఫేస్ టర్న్ చేయొచ్చు అనేసి. అలా ఒక 5 మినిట్స్ వాటర్ తాగేసి వాక్ చేసి అయితే వెళ్ళాను. అయినా కూడా ఫేస్ అంటే 2 చేతులతో కవర్ చేసుకున్నారనమాట. సరే ఇంకా డాక్టర్ అన్నారు లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రండి 5-5:30 అలాగైతే అన్నారు. సరే మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ అంతా చేసుకొని వచ్చేకి లేట్ అయిపోతుంది అనేసి. అండ్ మేము బ్యాంగిల్స్ కూడా కొనుక్కోవాల్సిందే. సరే లంచ్ చేసేసి బ్యాంగిల్స్ తీసుకొని కాసేపు ఇక్కడే రిలాక్స్ అవుదాంలే అన్నట్టుగా అనుకొని బయటకైతే వచ్చాము. ఇంకా కాసేపు ధన్వి అయితే ప్లే ఏరియా, అక్కడ ముందరే పార్క్ ఉన్నింది, పార్క్లో కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత బ్యాంగిల్స్ కొందామని అయితే వచ్చాము.
నాకు ఇక్కడ ఏమైందంటే గోల్డ్ బ్యాంగిల్స్తో కలిపి వేసుకోవడానికి బ్యాంగిల్స్ వెతుకుతున్నాను. అన్నీ కూడా మనకు ప్రింట్ మంచిగా డిజైన్ వస్తాయి కదా, ఎంబోజ్ అయి ఉంటాయి. అవి వేసుకున్నామంటే గోల్డ్ బ్యాంగిల్ దాని లోపలికి వెళ్ళిపోతుంది. సో పర్ఫెక్ట్ సైజ్ సరిపోవడం లేదు. అండ్ నా సైజుకి బ్యాంగిల్స్ చాలా తక్కువ ఆప్షన్స్ చూపిస్తూ ఉన్నారు. ఎంత వెతికినా దొరకడం లేదు. దగ్గర ఒక 7-8 షాపులు తిరిగింటాం మేము ఆ బ్యాంగిల్స్ వెతకడానికి. సో అక్కడక్కడ ఒకటి అలా తీసుకున్నాము. మొత్తానికైతే గాజులు అయితే తీసుకున్నాము. ఇంకా ప్రెగ్నెన్సీలో గాజులు ఎందుకు వేసుకోవాలి అంటారు అంటే, దీనికి ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా, ప్రూవ్ చేశారంటే సైంటిఫిక్గా ఎవరు ప్రూవ్ చేయలేదు. కాకపోతే స్పిరిచువల్ ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. దీనికి స్ట్రాంగ్గా నమ్ముతారు. ఒక ముందు కాలం నుంచి కూడా బేబీకి 5th మంత్లో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే బయట సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా వినగలుగుతారనమాట. ఇలాంటి టైంలోనే మనకు శ్రీమంతం చేస్తారు. చాలామంది ఈ 5th మంత్లో శ్రీమంతం చేసి గాజులు వేస్తూ ఉంటారు కదా. సో ఎందుకు వేస్తారు ఇప్పుడు అంటే, మన చేతిలో కొన్ని యాక్యుపంచర్ ప్రెషర్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మన గాజులు వేసుకున్నప్పుడు ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. అండ్ మనకు చేతి నుంచి ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్కి, బ్రెయిన్ నుండి హార్ట్కి, హార్ట్ నుండి ఊంబుకి కనెక్ట్ అవుతాయి. సో మన బేబీ కూడా ఈ దీనివల్ల బేబీకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ టైంలో మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా. సో వీటిలో సౌండ్ వినడం వల్ల, అలాగే ఈ గాజులు కలర్ గాజులు వేసుకోవడం వల్ల, అవి చూడడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మనము రెగ్యులర్గా ఈ మోడర్న్ ఇప్పుడు ఉన్న కండిషన్స్కి రోజు గాజులు వేసుకున్న 1 or 2 వేసుకుంటాం, కానీ మంచిగా చేతి నిండా కలర్ఫుల్ గాజులు అయితే వేసుకోం కదా. ఒక చిన్న చేంజ్ వస్తుంది, మనకే కొత్తగా అనిపిస్తుంది. ఆ కొత్త ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తాం. అప్పుడు పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనివల్ల మనం హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా బేబీ కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఈ దీనివల్ల వచ్చే సౌండ్ వల్ల మన బేబీకి మ్యూజిక్ థెరపీ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు డిఫరెంట్ సౌండ్స్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇది వాళ్ళ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ మనకు 9th మంత్కి వచ్చేసరికి కొంతమందికి న్యాచురల్ లేబర్ పెయిన్ రాదు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు కూడా గాజులు వేసుకోవడం వల్ల ఇక్కడున్న నర్వ్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకు న్యాచురల్ లేబర్ పెయిన్స్ కూడా వస్తాయి అని అయితే అంటారు. సో ఇవన్నీ ఎంతవరకు నిజమా అబద్ధమా పక్కన పెడితే దీనివల్ల నష్టం అయితే లేదు, అన్ని పాజిటివ్సే ఉన్నాయి కాబట్టి. సో ఈ కొద్ది రోజులే మనము ఈ 5th మంత్ నుంచి 9th మంత్ వరకు వేసుకుంటాం. హార్డ్లీ 4 to 5 months వేసుకుంటాం అంతే కదా. ఆ తర్వాత బేబీకి గుచ్చుకుంటుందనేసి, బేబీని ఎత్తుకునేటప్పుడు వాళ్ళకి హర్ట్ అవుతుందనో తీసేస్తాము ఆబ్వియస్లీ. సో ఈ కొద్ది రోజులు ఈ బ్యూటిఫుల్ ఫేజ్ని ఎంజాయ్ చేస్తే తప్పేం లేదు. దానివల్ల ఇన్ని పాజిటివ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బోత్ మదర్ అండ్ బేబీకి. ఇది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా గాజులు వేసుకున్నాను, అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ 5th మంత్లో గాజులు అయితే వేసుకుందాం అనేసి. ఇంకా గాజులకైతే ఫస్ట్ ఒక 3-4 షాప్స్ తిరిగాము. ఎగ్జాక్ట్ సైజు దొరకలేదు అనేసి అప్పటికి ఆకలేస్తుంది. ఇవాళ బయటే లంచ్ చేసేసి ఆ తర్వాత వెతకడం స్టార్ట్ చేసాము. మొత్తానికి గాజులన్నీ తీసుకునేసరికి 5:30 అలా అయ్యింది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ ఒకరికి స్కాన్ చేస్తున్నారంటే కాసేపు వెయిట్ చేసాము. 6:30కి అలా స్కాన్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా బేబీ ఫేస్ అయితే టర్న్ చేశారు. సో స్కానింగ్ అంతా ఫినిష్ అయిపోయి ఇంకా రిపోర్ట్స్ కూడా ఇమీడియట్గా ఇస్తారు. తీసేసుకొని మేము డైరెక్ట్గా అక్కడ నుంచి మా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఏమైనా మెడికేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలని ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు అనేసి. ఇంకా నిన్న స్కానింగ్ కన్సల్టేషన్ అంతా అయ్యి వచ్చేసరికి 10 అయిపోయింది. వ్లాగ్ కంటిన్యూ చేసే ఎనర్జీ అస్సలు లేదు. మార్నింగ్ 11:30కి వెళ్ళాము కదా, వచ్చేసరికి 10 అయిపోయింది. ఫుల్ టయర్డ్ అయిపోయినాము. ఇంకేమంటే దేవుడి దయ వల్ల స్కాన్ అంతా బాగా జరిగింది. బేబీ గ్రోత్ అంతా బాగుంది, అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి అనేసి అయితే చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్గా మనకు ఉండే ఆ టెన్షన్ దానికోసమే కదా, ఈ స్కాన్లో ఏమీ ఇష్యూ ఉండకూడదు, బాగా రావాలి అనేసి అనుకుంటూ ఉంటాం. అలాగే అయింది. సో ఇంకా స్కానింగ్ చేయించుకున్న దగ్గర నుంచి మా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇలా డాక్టర్ కూడా అంత చూసి బాగుందని అయితే చెప్పారు. వెరీ హ్యాపీ. ఈ అనామలీ స్కాన్ ఏమంటే చెప్పాను కదా ఆల్రెడీ, 18 to 22 వీక్స్లో కొంచెం లేట్ వీక్స్ అంటే 21-22 వీక్స్లో చేసుకుంటే బేబీ అన్ని బాడీ పార్ట్స్ అంటే ఆర్గన్స్ అన్నీ బాగా డెవలప్ అయి ఉంటాయి, విజిబుల్గా కూడా ఉంటాయి. మేము 3D చూస్ చేసుకున్నాం కదా, ఎందుకంటే మనకు 3Dలో ఆల్మోస్ట్ బేబీ స్కిన్ మనకు రియల్ స్కిన్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది.
కొంతమందికి అది ఎందుకు ఏం అవసరం, కొద్ది రోజులకు వస్తారు కదా బేబీ చూస్తాం కదా అని అనుకోవచ్చు. బట్ అవన్నీ క్యూట్ మూమెంట్స్, లైఫ్ టైం మెమరీస్, క్యూట్ ఫొటోస్. అసలు ఆ ఫొటోస్ చూస్తుంటేనే మనకి ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే ఆ కళ్ళు, ముక్కు ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. నార్మల్ స్కాన్లో ఏమంటే వైట్ అండ్ బ్లాక్ కదా, జస్ట్ బేబీ ఇలా అని తెలుస్తుంది. కానీ 3Dలో ఎలా అంటే ఫీచర్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి మనకు. అది హ్యాపీగా అనిపించింది. అండ్ స్కాన్ చేస్తున్నప్పుడు చూపిస్తారు కదా, ఆ ఫింగర్స్ ఇలా ఇలా అనడము, ఇలా మొక్కం పైన పెట్టుకోవడం, కాళ్ళు కదపడం కావచ్చు, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఎవరికైనా అవైలబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి నేను హైలీ రికమెండ్ చేస్తా. ప్రెగ్నెన్సీలో ఒక్కటైనా 3D స్కాన్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అవి మనకి ఎప్పుడు చూసినా మంచి హ్యాపీ మెమరీస్కి అయితే ఉంటాయి. ఇంకా ఈ స్కాన్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి బాడీ పార్ట్ని, ఈచ్ అండ్ ఇండివిజువల్ బాడీ పార్ట్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి మెజర్ చేస్తారు. మెయిన్గా వచ్చేసి ఏమైనా మార్కర్స్ అంటే క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు, సిండ్రోమ్ లాంటివి. అది కాకుండా హెడ్, నెక్, స్పైన్, ఫేస్, అలాగే లంగ్స్ కావచ్చు, హార్ట్ అన్ని ఛాంబర్స్ ఫామ్ అయ్యాయా లేదా, బ్లడ్ సప్లై బాగా అవుతుందా లేదా, అబ్డామిన్, లంగ్స్, ఇలా ప్రతీది చెక్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, మన LMP డేట్కి బేబీ గెస్టేషనల్ ఏజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా అని కూడా చూస్తారు. మీకు గుర్తుంటే అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో నాది ఒక 1.5 week to 2 weeks డిలే ఉంది బేబీ గ్రోత్ అనేది. సో నేను అప్పుడే చెప్పాను దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కమింగ్ వీక్స్లో ఆ గ్రోత్ అంతా కూడా కవర్ అవుతుంది. బేబీ గ్రోత్ ఏం అలాగే డిలేగా ఉండదు. సో ఎవరంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే చాలా టెన్షన్ ఉంటుంది. సో అది ఏం టెన్షన్ పడకండి అని చెప్పాను కదా. ఈసారి స్కాన్లో సర్ప్రైజింగ్ ఏమంటే నాకు 21 weeks 4 days నిన్నటికి. సో స్కాన్లో ఏమొచ్చిందంటే 22 weeks 4 days, అంటే 1 week ఇంకా గ్రోత్లో ముందుగా ఉన్నట్టుగానే గుడ్ సైన్. ఇది ఒక పాజిటివ్ సైన్ లాగా బేబీ గ్రోత్ బాగుందనేసి. సో 1 or 2 weeks తగ్గొచ్చు, పెరగొచ్చు, అది కంప్లీట్లీ నార్మల్. సో ఎక్కువ టెన్షన్ ఏం తీసుకోకండి. ఇంక ఇది కాకుండా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మెజర్ చేస్తారు, ఎంత ఉంది, అడిక్వేట్గా ఉందా లేదా అనేసి. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్ మనకు లెవెల్స్ ఏమైనా తక్కువ అయ్యాయంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్కాన్లో అది కూడా చెక్ చేస్తారు. ఏమైనా తక్కువ ఉంటే దానికి కొన్ని డాక్టర్ సజెషన్ అయితే ఇస్తారు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ పెరగడానికి. ఇంకా ఈ స్కాన్లో ఇంకొకటి ఏమంటే మన ప్లసెంటా, అది యాంటీరియరా, పోస్టీరియరా, లో లయింగా, సో ఇలా ఇది కూడా చెక్ చేస్తారు. నార్మల్గా ఉందా, ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీయా అనేసి కూడా దీనివల్ల కూడా మనకు తెలుస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కాన్ అనమాట ప్రెగ్నెన్సీలో, అస్సలు మిస్ చేసుకోకండి. మా స్కాన్ అయితే బాగా జరిగింది, వెరీ హ్యాపీ. ఇంకా మా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్తే ఆవిడ కూడా రిపోర్ట్స్ అన్నీ చూసి బాగుందని చెప్పారు. ఇంకా అడిషనల్గా మెడిసిన్స్ అయితే నాకేం సజెస్ట్ చేయలేదు. ఇంతకుముందు ఏ మెడిసిన్స్ ఉన్నాయో అవే కంటిన్యూ చేశారు. అంటే ఐరన్, కాల్షియం, విటమిన్ D, అలాగే ఇకోస్ప్రిన్ అయితే ఇస్తున్నారు. అండ్ DHA ట్యాబ్లెట్స్ కూడా అవి కంటిన్యూ చేయమన్నారు. ఇంకా ఈ DHA ట్యాబ్లెట్స్ జస్ట్ ఇంకొక 1 month యూస్ చేస్తే చాలు, తర్వాత స్టాప్ చేసేయచ్చు అని అయితే చెప్పారు. ఇంకా అది కాకుండా నెక్స్ట్ మంత్కి, అంటే నేను December 17th మేము వెళ్ళింది, నెక్స్ట్ Jan 17th or 20th అలాగా బ్లడ్ చెకప్ అయితే చెప్పారు. మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీలో 5th monthలోనే ఈ బ్లడ్ చెకప్స్ అన్నీ కూడా చెప్తారు. డాక్టర్ ఏమంటే రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మంత్ బ్లడ్ చెకప్స్ చేయించుకుంటే సరిపోతుంది అనేసి. ఈ OGTT అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో ఎంత ఉన్నాయని చెక్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో మనకు డయాబెటీస్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ రిస్క్ ఉండకూడదు అనేసి ఈ OGTT చెకప్ అయితే చేస్తారు. దీనికి ఏమంటే ఫాస్టింగ్ ఉండాలి. నైట్ మనం తిన్న తర్వాత మార్నింగ్ బ్లడ్ ఇవ్వడానికి ముందు 6 to 8 hours ఫాస్టింగ్ ఉంటే ఏమీ తినకూడదు. అలా ఎంటీ స్టమక్లో ఫస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు గ్లూకోజ్ ఇస్తారు, గ్లూకోజ్ కలిపి ఇస్తారు. అది తాగిన తర్వాత 1 hourకి ఇంకొక శాంపుల్ ఇవ్వాలి, దాని తర్వాత 2 hours ఒక శాంపుల్ ఇవ్వాలి. సో అలా 3 samples మనం ఇస్తే మనకు బ్లడ్ చెకప్ చేస్తారు. చేసి గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఒకవేళ గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే దానికి తగ్గ మెజర్స్ చెప్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయితే ప్రీటర్మ్ డెలివరీ అవుతుంది, అలాగే బేబీ గ్రోత్ అనేది అంత నార్మల్గా ఉండదు అని అయితే అంటారు. ఇంక ఇది కాకుండా CBC ఒకటి చెప్పారు, ఎందుకంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఐరన్ అంతా సఫిషియెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. విటమిన్ D, ఇది కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. బేబీ బోన్స్ అండ్ మజిల్స్ బాగా డెవలప్ అవ్వాలి, మనం వీక్ అవ్వకూడదు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంటే విటమిన్ D కూడా చెక్ చేస్తారు. అది కాకుండా ఇంకా అంటే యూరిన్ టెస్ట్, ఎందుకంటే ఈ టైంలో మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని UTI చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత హైజెనిక్గా ఉన్నా కూడా అవి జరుగుతుంటాయి. దీనివల్ల ప్రీమెచ్యూర్ బేబీ అంటే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
కాబట్టి ఈ యూరిన్ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నాకు నెక్స్ట్ మంత్కి అయితే సజెస్ట్ చేశారు. ఇప్పటికీ మెడిసిన్స్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయమన్నారు. సో ఇది ఇప్పటికి అప్డేట్ అయితే. అండ్ ఇంకొకటి నాకు 18 వీక్స్ ఉన్నప్పుడు టీటీ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు. ఇది కంపల్సరీ టీటీ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి, 2 డోసెస్లో వేస్తారు. ఇప్పుడు ఒకటి వేశారు, నెక్స్ట్ 7th మంత్ తర్వాత ఇంకొక డోస్ వేస్తామన్నారు. అండ్ అది కాకుండా మన సబ్స్క్రైబర్ ఒకరు ఫ్లూ వ్యాక్సిన్ గురించి అడిగారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ ఏమి ఇవ్వలేదు అడిగారు కదా. నేను మా డాక్టర్ని అడిగితే చెప్పారు మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు, బట్ ఈ మధ్య ఫ్లూ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి, సీజనల్ చేంజెస్ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి మదర్ అండ్ బేబీ ఇద్దరు బాగుండాలనేసి ఈ ఫ్లూ షాట్ ఒకటి తీసుకుంటే మంచిది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే 28 వీక్స్ కంప్లీట్ అయ్యాక తీసుకోవాలని అయితే చెప్పారు మా డాక్టర్. సో 28 వీక్స్ తర్వాత వ్యాక్సిన్ తీసుకుందు అని అయితే చెప్పారు. సో ఎవరైనా 28 వీక్స్ దాటిన వాళ్ళు ఉంటే మీ గైనకాలజిస్ట్ సజెషన్ తోటి వ్యాక్సిన్ తీసుకునేలాగుంటే హ్యాపీగా తీసుకోండి. డెలివరీ తర్వాత కూడా మనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా అయితే ఉంటుంది, ఈజీగా కోల్డ్ కాఫ్ రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది నా అనామలీ స్కాన్ గురించి అయితే ఐ థింక్ నేను అంతా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. కొన్ని టిప్స్ ఏమంటే బేబీ మూమెంట్స్ బాగుండాలంటే వెళ్ళేక ముందు అంటే స్కాన్కి వెళ్ళేక ముందు బాగా కడుపు నిండా తినేసి వెళ్ళాలి. అండ్ వాటర్ బాగా తీసుకోలేదంటే కోకోనట్ వాటర్ అయినా తాగామంటే మూమెంట్స్ బాగుంటాయి. స్కాన్కి ఒక 10 to 15 మినిట్స్ ముందు బాగా వాక్ చేసామంటే బేబీ మూమెంట్స్ బాగుంటాయి. అండ్ ఇంకొకటి నాకు ఫస్ట్ టైం అండ్ ఇప్పుడు 2 వర్క్ అయ్యింది ఏమంటే వెళ్ళేక ముందు కొంచెం స్వీట్ ఏదైనా తింటే మూమెంట్స్ బాగుంటాయి అంటారు. సో లాస్ట్ టైం అలాగే చేసే స్కాన్కి ముందు నిన్న కూడా వెళ్ళేక ముందు ఇంట్లో అయ్యప్ప స్వామి ప్రసాదం ఉన్నింది, సో ఒక స్పూన్ అలా తినేసి వెళ్ళాను. సో మూమెంట్స్ అనేవి క్లియర్ బాగుంటాయి పిల్లలకి అంటే అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు 2 ప్రెగ్నెన్సీలో కూడా వెళ్ళగానే స్కాన్ డిలే అవ్వకుండా అయ్యింది కాబట్టి సో మేబీ వర్క్ అయ్యిండొచ్చేమో. ఎక్కువ షుగర్ ఉండేలాంటివి కాకుండా బేసిక్ స్వీట్ ఏదైనా కొంచెం తిన్నా కూడా చాలు. ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.